ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం మనకి సాధనలో కలిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు ఎదుట వాళ్ళతో చెప్పాలా లేదా అనేటువంటి విషయం. యాక్చువల్గా ఈ విషయానికి సంబంధించి ఇంతకుముందు కూడా చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు, చెప్పాలా లేదా అనేటువంటి విషయం. కొన్ని సంస్థల్లో అయితే ఆధ్యాత్మికమైనటువంటి మీ అనుభవాలని 10 మందితో పంచుకోమని చెప్పేటువంటి విషయం కూడా ఉంది. కానీ వాళ్ళు చెప్పింది మంచి కోసమైనా కానీ జరిగేది ఏంటి అనేది ప్రాక్టికల్గా మనం కూడా ఆలోచించాలి దానికి సంబంధించి. అయితే ముఖ్యంగా సాధన చేసేటువంటి సాధకులకి సత్వగుణానికి సంబంధించినటువంటి అహంకారం అనేది బయలుదేరటం స్టార్ట్ అవుతుంది. అంటే సాధనలో చేసే వాళ్ళకు కూడా అహంకారం అనేది పెరుగుతుంది. ఎందుకంటే నేను సాధన చేస్తున్నాను, నేను ఒక 4 గంటలు చేస్తున్నాను, 5 గంటలు చేస్తున్నాను, 8 గంటలు చేస్తున్నాను. అసలు సాధన అనేది యాక్చువల్గా మనం చెయ్యము. సాధన అనేది చేసేది గురువు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా జీవుడికి ఉండేటువంటి తృష్ణ అంటే కోరిక ఏముంటుందంటే జీవుడు అంటేనే శరీరానికి సంబంధించినటువంటి స్పృహ మాత్రమే కలిగి ఉండేవాడు అనేటువంటి అర్థం. అంటే శరీరానికి సంబంధించిన అవసరాలు అంటే బట్టలకు సంబంధించి అవి ఉండొచ్చు, మనీకి సంబంధించి అవి ఉండొచ్చు, లేకపోతే మీరు లగ్జరియస్గా లైఫ్, కారు, ఇల్లు, భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, ఇదంతా కూడా జీవుడికి సంబంధించినటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో అంటే ఇది మనస్సుకి సంబంధించినటువంటి విషయం. ఈ మనసుకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాల్లో ఎప్పుడూ కూడా ఇంద్రియాలకి సంబంధించి, ఇంద్రియాలకి కోరికలకు సంబంధించి, ఇంద్రియాలకు సంబంధించిన ప్రపంచానికి సంబంధించిన విషయాలు తప్పితే దాటి ఆలోచన అనేది వెళ్ళదు. చాలా వరకు అలా వెళ్ళేవాళ్ళు ఎవరైతే వన్స్ ఆ ఆలోచన చేశారో వాళ్ళలో ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా కలుగుద్ది. ఎంతసేపు ఈ ఇంద్రియపరమైనటువంటి విషయాలకు సంబంధించిన ఆలోచనలోనే కంటిన్యూగా ఉండటం అనేది జీవుడికి ఉండేటువంటి వ్యవహారం. ఒక్కసారి దాన్ని దాటి మనం దైవం అనేటువంటి లేకపోతే ఆధ్యాత్మికత అనేటువంటి ఒక ఆ దారిలో ఎప్పుడైతే పడతామో దానికి రీజన్ ఏంటంటే దైవం యొక్క కృప, గురువు యొక్క కృప. గురు కృప అనేది లేకుండా సాధన జరగదు. దైవ కృప అనేది లేకుండా అసలు దైవం అనేటువంటి నామం ఉచ్చరించాలి, గుర్తు చేసుకోవాలి అన్నా కానీ దైవ కృప అనేది ఉండాలి. అలాంటప్పుడు ఇప్పుడు 8 గంటలు కూర్చొని లేకపోతే 5 గంటలు కూర్చొని సాధన చేసేది ఎవరు? మనమేనా? మనం కావాలంటే ఒక సినిమాకి వెళ్తే ఒక 3 గంటలు కానీ 5 గంటలు కానీ కూర్చొని చూడగలం. ఎందుకంటే మైండ్ అనేది ఎంటర్టైన్ అవుతుంది. మీకు సాధనలో స్టార్టింగ్ డేస్లో అసలు మైండ్కి ఎంటర్టైన్మెంట్ కాదు, విపరీతమైన బోర్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, మనసు అనేది తిరగబడుతుంటుంది. ఎందుకు నన్ను 8 గంటలు కూర్చోబెట్టి టార్చర్ పెడుతున్నావు, నాకు ఇష్టం లేదు. నాకు బయట చాలా ఇంద్రియపరమైన సుఖాలు బోల్డని ఉన్నాయి, ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి, లేకపోతే సినిమాలు, సీరియల్స్, రకరకాలైన ఎంటర్టైన్మెంట్స్లో ఉంటే నువ్వెందుకు నన్ను ఇట్లా కూర్చోబెట్టి సాగుపడుతున్నావు అని అదే బోరుగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటి బోరుగా ఉండేటువంటి సమయాలని దాటి వెళ్ళేటువంటి స్థితి మనకు ఎవరిచ్చారు? మనస్సు యొక్క అంత బలమైనటువంటి శక్తి నుంచి మనం తప్పుకొని దైవం వైపుకి వెళ్ళేటువంటి స్థితిని ఎవరిచ్చారు అంటే గురువు ఇచ్చింది. గురువు ఒక సాధన ద్వారా, లేకపోతే ఆయన సంకల్పం ద్వారానో, లేకపోతే మనకి ఇంతకుముందు కర్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాల ద్వారా, ఆ పుణ్యఫలాలు కూడా గురువు ద్వారా, ద్వయం ద్వారా వచ్చినాయే, సాధన ఆళ్ళ నుంచి వచ్చినాయే మళ్ళీ. కాబట్టి ఇప్పుడు చెప్పుకోవాల్సిన పేరు ఎవరిది అంటే గురువుది, దైవానిది. అంటే చాలామంది అంటారు, అంటే మనకి సాధన జరుగుతుందంటే ఏదో గురువు దయ వల్ల, దైవం దయ వల్ల. ఈ కృతజ్ఞతా భావం అనేది ఖచ్చితంగా ప్రతి సాధకుడికి ఉండాల్సినటువంటి విషయం. మీరు బయటికి చెప్పండి, చెప్పకపోండి, ఎందుకంటే దైవం దయ వల్ల అనాల్సిన అవసరం లేదు. కానీ ఆ కృతజ్ఞతా భావంతో ఉండటం జరుగుతుంది. ఒక 8 గంటలు జరుగుతుంది, ఓకే చెప్పుకోవచ్చు. కానీ లోపల ఇన్నర్గా ఏ ఫీలింగ్ ఉంది? ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే విపరీతంగా అహంకారం ఎవరికైతే పెరిగిపోయిందో వాళ్ళు ఖచ్చితంగా సాధనలో ఎక్కడొకక్కడ సతికిలు పడతారు. మన విధి చేతిలో చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈ సాధనకు సంబంధించి ఎప్పుడైతే మీరు ఎదుగుతా ఉన్నారో వెంటనే ఏమవుతుందంటే
ఒక రకమైన అహంకారం బయలుదేరుతుంది. ఏం అహంకారం అంటే మనం నాన్ వెజ్ మానేసాం. మానేయంగానే రెండో రోజు మూడో రోజున స్టార్ట్ అయిపోద్ది. ఏంటంటే ఎవరు నాన్ వెజ్ తినే వాళ్ళందరూ తప్పు, నాన్ వెజ్ తినే వాళ్ళందరినీ అసహ్యించుకోవటం మొదలు పెట్టడం. ప్రేమ కంటే ద్వేషం చాలా బలమైంది కాబట్టి అది ఖచ్చితంగా మీతో మళ్ళీ తినేసేటువంటి పరిస్థితులు కల్పిస్తుంది. ఇంకొకటి, సాధన చేయట్లేదు, జ్ఞానం లేదు, వాళ్ళని తక్కువ భావంతో చూడటం, లేకపోతే పరీక్షించటం, ఎదుటి వాళ్ళని పరీక్షించటానికి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను అడిగి తెలుసుకొని నిందించటానికి ఏయైనా అంటే రంధ్రాన్వేషణ చేయటం, వాళ్ళని నిందించడానికి ఏమన్నా అవకాశం ఉందా అని. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం చేసేటువంటి సాధన వల్ల వచ్చినటువంటి జ్ఞానం వల్ల మనకు వచ్చినటువంటి అహంకారం. అది ఎవరిని పరీక్షించాలి, ఎవరికి సంజాయిషీలు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళటానికి, స్వేచ్ఛగా విహరించటానికనే ప్రయత్నం చేసేది. దాంట్లో మళ్ళీ ఇంకో రకమైన ట్రాప్లో పడిపోయాం. చెప్తారు కదా పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అని. యాక్చువల్గా ఇక్కడ పొయ్యిలో పడ్డట్టు కూడా తెలవదు, అంత స్మూత్గా ఉంటుంది మనకి. ఎందుకంటే సాధన ఉంది కదా మన దగ్గర, జ్ఞానం ఉన్నంత వరకు దానితో మనం ఎవరినైనా కానీ ఇది చూపించగలం. అయితే ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, సాధన చేసినప్పుడు మనకు కలిగేటువంటి అనుభవాలు వేరే వాళ్ళకి చెప్పాలా వద్దా అనేది ముఖ్యమైనటువంటి విషయం. మనకి గేరుండ సంహితలో ఈ విధంగా రాసి ఉంటుంది. ఏంటంటే భార్యాభర్తల యొక్క వైవాహిక సంబంధం అంటే వాళ్ళ సంసార జీవితానికి సంబంధించిన విషయాలని ఎంత రహస్యంగా ఉంచుకుంటున్నారో అదే విధంగా సాధనకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా, అనుభవాల్ని కూడా అంత రహస్యంగా ఉంచుకోవాలి అని చెప్పబడింది దాంట్లో. ఎందుకు అంటే పరమహంస యోగానంద గారు ఒక మాట అంటారు, డివైన్ ప్లే అంటారు, లేకపోతే డివైన్ రొమాన్స్ అంటారు. రొమాన్స్ అంటే రతి అంటే మనకి ఒక దాంతో కలయిక. ఇక్కడ ఆత్మతో మీరు మీ మనస్సు అంటే జీవుడు అనేవాడు పరమాత్ముడితో కలిసేటువంటి విషయం ఏదైతే ఉందో అది కూడా ఒక రతి, అది కూడా ఒక రొమాన్స్. దాన్ని ఎదుటి వాళ్ళతో చర్చించటం వల్ల అక్కడ ఎప్పుడైనా కానీ చాలా మంది చెప్తుంటారు ఏంటంటే మనకి ఏదైనా విషయం చెప్తే జరగదు, లేకపోతే మనకి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ పని గురించి చెప్పొద్దు, లేకపోతే ఆ పని మధ్యలో ఉన్నప్పుడు చెప్పొద్దు, చెప్తే గనక ఆ పని జరగదు అంటారు. దానికి సంబంధించిన రహస్యం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఒక పనికి సంబంధించి మనం చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి సంకల్పం అనేది మనలో స్ట్రాంగ్ గా ఉంటది. ఈ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఈ సంకల్పాన్ని ఎవరికైనా చెప్పినప్పుడు ఆ సంకల్ప శక్తి అనేది దానిలో కొంత భాగం తొలగిలిపోతుంది. ఇలా తొలగిపోవడంలో మీరు 10 మందికి 20 మందికి చెప్పిన తర్వాత ఆ పని అనేది అసలు సంకల్పం మొత్తం కూడా దాంట్లో ఉన్న సంకల్ప శక్తి అంతా పోబట్టి ఆ పని అనేది జరగదు. అందుకని చెప్పేసి ఏదైనా రహస్యమైనటువంటి విషయాన్ని రహస్యంగానే ఉంచమనేటువంటి పని అయ్యేదాకా రహస్యంగానే ఉంచమంటారు. ఎందుకంటే మీరు ఒక విత్తనం నాటారు, విత్తనం నాటిన తర్వాత 10 మందిని తీసుకొచ్చి 100 మందిని తీసుకొచ్చి ఇక్కడ విత్తనం నాటా ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆ విత్తనం అనేది పెద్దదవుతుంది, పెద్ద మహావృక్షం అవుతుంది. 5 రోజులు ప్రతి వాళ్ళకి తెలుస్తుంది, మనం ఎందుకు చెప్పుకోవాలి? అలాగే మన సాధనకు సంబంధించినటువంటి అనుభవాలు, దానికి సంబంధించిన విషయాలు కానీ ఏయైనా కానీ లోక కళ్యాణం కోసం గనక మీరు చెప్పాల్సిన అవసరాలు ఏమైనా వస్తే అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా గురువు దైవం అనేవాళ్ళు క్రియేట్ చేస్తారు. మీరు హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, అడుగుతారు, తెలుసుకుంటారు. అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఈ చెప్పటం వల్ల ఏమవుతుందంటే ఒకటి అహంకారాన్ని మనం పెంపొందించుకోవటం తెలిసి తెలియకుండా. రెండవది ఏంటంటే మనం ఎదుటి వాళ్ళకి చెప్తే నిజంగా ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు మీ అనుభవాన్ని ఒక 20 మంది ఉన్నారు, 20 మందితో మీ అనుభవాన్ని పంచుకున్నారు. నాకు ఫలానా లైట్ కనబడుతుందనో, దేవుడు కనిపించాడనో, ఇలా కనిపించారు, ఆయన కనిపెడుతున్నాడనో, లేకపోతే ఏదో మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత మనిషి యొక్క నైజం ఏంటి అంటే ఓర్చలేని తనం అంటారు, జలస్ ఉంటుంది. వీళ్ళకి వచ్చింది మనకు రాలేదే, ఇది ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఎప్పుడూ అనుభవాలు చెప్తున్నారు, నాకు ఏ అనుభవం రావట్లేదే, వీళ్ళకి కూడా అనుభవాలు రాకుండా ఉంటే బాగుంటుంది, ఇలా కూడా ఉంటుంది.
ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ రెండిట్లో ఏదో ఒక ఎనర్జీని మీ మీదకి ప్రసరిస్తారు. ఇది ఖచ్చితంగా మన సాధనకి అంతరాయం అనేది కలిగిస్తుంది. అంతరాయం. ఈ అనుభవాలు నేను చెప్పడం కాదు, మీరు చాలా వరకు మీ అనుభవంలోనే ఒక్కసారి తరిచి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. అనుభవాలు చెప్పిన తర్వాత మనలో ఒక రకమైన గిల్టీ ఫీలింగ్, ఏదైనా తప్పు చేసామా అనే ఫీలింగ్ కూడా కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ 10 మందితో చర్చించడం, చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు నెగిటివ్ని ఫామ్ చేస్తారు. ఏంటంటే మీకు జరగటం, మీరు ఉన్నత స్థితికి వెళ్ళటం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. మిమ్మల్ని కిందకి జారాలనే అనుకుంటారు, లేకపోతే వాళ్ళు మీకంటే పైకి వెళ్ళాలనే అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం ఏంటంటే వాళ్ళు ఎదగాలి అనుకునే దానికంటే కనుక కూడా ఎదుటోళ్ళు ఎదగటం వాళ్ళకి నచ్చదు. అది ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా ఆధ్యాత్మిక పరంగా ఎదిగినటువంటి వ్యక్తులైతే నిజంగా వాళ్ళల్లో వీటిని జయించి ఏదైతే జలస్ ఏదైతే ఉందో, కామం, క్రోధం, లోభం, మోహం, మాదం, మత్సరం అంటారు. మత్సరం అంటే జలస్. ఈ జలస్ని వీటిని జయించిన వాళ్ళైతే వాళ్ళ వల్ల మీకు ఎటువంటి హాని ఉండకపోవచ్చు. కానీ 10 మందిలో చర్చించడం, చెప్పటం వల్ల మీరు ఖచ్చితంగా సాధన నుంచి డీవియేట్ అయిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం 10 మందికి చెప్పిన తర్వాత ఈ కార్డ్స్ మనకి అదే దిష్టి అంటారు. దాన్ని దిష్టి అనే మన పేరుతో పిలిచి మన దిష్టి తీయటం, మన సంప్రదాయంలో ఉన్నటువంటి దిష్టి కార్యక్రమం కూడా ఇదే. మంచిగా చూస్తే సాధనలో వెళ్తున్నారంటే ఇలాగ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అసలు ఈ ప్రశ్న ఎందుకు, దీనికి సమాధానం ఎందుకు, అసలు మనం ఎందుకు చెప్పాలి, ఎందుకు కొని తెచ్చుకోవాలి? అసలు చెప్పాలి అనేది ఆతృత. 10 మందికి నేనేదో గొప్ప అనేటువంటిది మనం వాళ్ళ దగ్గర గొప్ప పొందాలి అనేది ఒక ఆతృత. దాని నుంచి కొని తెచ్చుకున్నటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు. ఇంకొకటి, సరే ఇదే సిచ్యువేషన్ అయితే కనుక మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తే, అంటే ఇక్కడ మనకి సాధనలో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఫలానా విషయాన్ని నేను చెప్పాలి అనుకుంటున్నాను అనేవాళ్ళు విషయం వేరు. వాళ్ళు చర్చించాలి అనుకుంటే ఒకటి ఖచ్చితంగా గురువు దగ్గర చర్చించచ్చు, గురువుకి చెప్పచ్చు. రెండోది సీనియర్ సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పచ్చు. మూడోది మీకు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళు సాఫ్ట్ మైండెడ్ అనుకున్న వాళ్ళ దగ్గర. ఆ పరిష్కారం కోసం మీకున్నటువంటి అనుభవానికి సంబంధించిన విషయం చెప్పచ్చు. అసలు మనకు సంబంధించిన దాంట్లో అంతా సాధన సాఫీగా వెళ్ళిపోతుంది, అంతా బాగుంది, ఇంకెందుకు చెప్పేది? ఏమన్నా ఇబ్బంది వస్తే చెప్పండి, ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి అని చెప్పాలి. లేకపోతే ఎందుకు చెప్పటం? ఈ చెప్పటం 10 మందికి మనం రప్చర్ చేసుకోవడం, 10 మందికి చెప్పడం, చికాకు చేసుకోవటం వల్ల సాధనలో రకరకాలైన ఇబ్బందులు కొని తెచ్చుకోవటం తప్ప, మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ నుంచి ప్రకృతి ద్వారా మీకు నుంచి ఏదైనా సహాయం అందించబడాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంటే మీరే బయటకు వస్తారు. మీ అంతటి మీరు రావాల్సిన పని ఎప్పుడు పసిరి పిండిని కోసేసుకొని ఏం చేసుకుంటుందండి? అది కూడా కనీసం కాయ కూడా కాలేదు. పండయ్యేదాకా ఓపిక పట్టాలి. ఓపిక పట్టిన తర్వాత, పండిన తర్వాతే తినడానికి అణువుగా ఉంటుంది ఎవరికైనా కానీ. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సాధనకు సంబంధించినటువంటి అనుభవాలు అనేవి ఎవరికి కూడా చర్చించడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి కాదు. నిజానికి ఒక నాగుపాము, అడవిలో జీవించే నాగుపాము చాలా రహస్యంగా జీవిస్తుందని చెప్తారు. అది ఎంత రహస్యంగా ఉంటుందంటే మనిషి కంట పడితే అది వెళ్ళి తన తల రాయికేసుకొని బాదుకొని చనిపోతుందంట. నిజానికి ఆ పాము కొన్ని వందల సంవత్సరాలు అలా బతికిన తర్వాత దానికి లోపల ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మణిలాగా తయారయ్యి నాగమణిలాగా తయారవుతుందని చెప్తారు. అంటే దీంట్లో సత్యాసత్యాలు పక్కకు పెడితే మనకి ఆ చర్చ కంటే కూడా ముఖ్యమైనటువంటి ఇది ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఒక సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఒక మేలు జాతి నాగుపాములాగా ఉన్నట్లయితే వాళ్ళు రహస్యంగా వాళ్ళ సాధనని కొనసాగించుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కాల్ చేయండి. క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.